ఒక్క ముద్ద తింటే చాలు టేస్ట్ గురించి మాట్లాడకుండా ఉండలేరండి, అంత బాగుంటుంది. హలో అండి, వెల్కమ్ టు గిద్దలు రుచులు. నేను మీ భాగ్యాని. ఈరోజు మనం చూడబోతున్నాం గార్లిక్ మెంతి కారం. ఈ ఆకులు చూడగానే పక్కన పెట్టేస్తారు కదా, కానీ ఈ ఆకులు గార్లిక్తో కలిస్తే రైస్లో మిక్స్ చేశాక అద్భుతమైన రుచిని ఇస్తుందండి. ఇంకా ఈ మెంతి కారం కేవలం రుచి కోసమే కాదండి, షుగర్ కంట్రోల్ అవుతుంది, డైజెషన్ స్ట్రాంగ్ చేస్తుంది, బాడీ హీట్ తగ్గిస్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉంది. లేడీస్కి అయితే ఇంకా చాలా మంచిదండి. ఐరన్, ఫైబర్ ఫుల్గా ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా తినమని పెద్దవాళ్ళు చెప్తుండేవారు. మెంతి గార్లిక్ కోసం ఒక వెల్లుల్లిపాయను తీసుకొని ఇలా పొట్టు తీసి పెట్టుకొని అందులో 1 స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసాక ఇలా కచ్చగా దంచుకోవాలండి. ఈ వెల్లుల్లిపాయ కారాన్ని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేయకుండా ఇలా కచ్చగా రోట్లో వేసి దంచుకుంటే దీని టేస్ట్ ఇంకా రెట్టింపుగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు ఇలా వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాము. వేసాక ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉన్న ఈ మెంతి కూరని ఇందులోకి వేసుకుందాము. ఈ పోపులో ఈ మెంతి కూర అంతటిని వేసుకొని ఇలా కలుపుకోవాలి. చూడండి, మెంతి కూరని ఆకులే కాకుండా కాడలతో సహా వేసుకుంటే దాంట్లో ఉన్న పోషకాలన్నీ మనకు మిస్ అవ్వకుండా అందుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఉన్న ఈ గార్లిక్ పేస్ట్ని వేసాక బాగా కలపాలండి. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. అలా మగ్గితే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇలా చేశారంటే అస్సలు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. ఈ మెంతి కూర గార్లిక్ కారానికి ఎంతమంది ఫేవరెట్స్ ఉన్నారో ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంత మంచి హెల్తీ రెసిపీకి ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.